solve x square plus y square dx equal to 2xy dy. Solve the differential equation. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏ మెథడ్ అని మెన్షన్ చేయడం లేదు. ఆల్రెడీ వీ నో వేరియబుల్ సపరబుల్ ఒక మెథడ్ నేర్చుకున్నాం మనము ప్రీవియస్ వీడియోలో. చూడడం వల్ల ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేయాలా. లేటెస్ట్ మెథడ్ ఏమి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏ మెథడ్ అప్లై సూటబుల్ అవుతుంది ఇక్కడ. వేరియబుల్ సపరబుల్ మీన్స్ separate the x and y variables. So observe here first term x square plus y square ఈ టూ వేరియబుల్స్ మనం సపరేట్ చేయలేం కాబట్టి వేరియబుల్ సపరబుల్ మెథడ్ నాట్ అప్లికబుల్. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లికబుల్ కాదు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ హోమోజీనియస్. అబ్జర్వ్ ద ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టూ టర్మ్స్ ఉన్నాయి. ఈచ్ టర్మ్ డిగ్రీ సేమ్. సో దిస్ ఈజ్ హోమోజీనియస్. ఓకే. Right side x power 1 y power 1 1 plus 1 2. So this is also homogeneous. So using the homogeneous differential equation. Okay, so this can be written as dy by dx equal to dy by dx ఫార్ములా రాసినప్పుడు ఈ dx రైట్ సైడ్ వస్తే బై అవుతుంది, ఈ dx అంటే dy కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది, డినామినేటర్లోకి వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2xy ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎందుకు హోమోజీనియస్ చెప్పాను? సో ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దిస్ ఈజ్ హోమోజీనియస్, డినామినేటర్ ఈజ్ ఆల్సో హోమోజీనియస్ కాబట్టి సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలా? పుట్ y ఈక్వల్ టు విఎక్స్, y ప్లేస్లో విఎక్స్ రాస్తాం. సో దట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఫైండ్ ద dy బై dx వాల్యూ. dy బై dx ఈక్వల్ టు v ప్లస్ dv by dx యూజింగ్ uv మెథడ్. ఈ ప్రొసీజర్ చెప్పా u మెథడ్ అప్లై చేస్తే we get v ప్లస్ dv by dx వచ్చేస్తుంది. ఓకే, హియర్ యూజింగ్ d by dx ఆఫ్ uv ఫార్ములా అప్లై చేయాలి. సో u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. నెక్స్ట్ substituting y comma dy by dx values in equation 1. y వాల్యూ dy by dx వాల్యూస్ను గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే dy by dx వాల్యూ v ప్లస్ ఎక్స్ ఇంటూ dv by dx ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ vx హోల్ స్క్వేర్ బై 2x ఇంటూ vx. y ఉండే తావల్ల vx రాశా. సో y ఉండే తోటల్లో vx రాస్తే మనకి ఫామ్ వస్తుంది. సో ఎక్స్పాన్షన్ x square vx whole square means v square x square by 2x square v. Next x square common 1 plus v square by 2x square v. x square cancel అయిపోతుంది. సో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు v ఉంది, ఆ v టర్మ్ను రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ v. సో ఎల్సిఎం v మీన్స్ v by 1, ఎల్సిఎం మీన్స్ 2v ఎల్సిఎం, 2vకి 1కి ఎల్సిఎం 2v. సో క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ v ప్లస్ v స్క్వేర్ మైనస్ v ఇంటూ 2v స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే 1 మైనస్ v స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ మైనస్ v స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ ఏముంది x ఇంటూ dv బై dx ఈక్వల్ టు 1 మైనస్ v స్క్వేర్ బై 2v. ఓకే, నెక్స్ట్ సో ఎక్స్ dv ఈక్వల్ టు ఈ dx కూడా రైట్ సైడ్ వస్తే x dv ఈక్వల్ టు 1 మైనస్ v స్క్వేర్ బై dv ఇంటూ dx, డినామినేటర్ దిట్ సైడ్ వస్తే మల్టిప్లికేషన్. సో బై వేరియబుల్ సపరబుల్ ఇక్కడ సార్ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఓన్లీ v వేరియబుల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ x వేరియబుల్ ఉంది. సో బై వేరియబుల్ సపరబుల్ x వేరియబుల్స్ అన్ని dx సైడ్, v వేరియబుల్స్ అన్ని dy సైడ్ తీసుకొస్తాం. సో ఈ ఫ్రాక్షన్ సైడ్ వస్తే రివర్స్ అవుతుంది, 2v బై 1 మైనస్ v స్క్వేర్ dv ఈక్వల్ టు dx బై x. ఓకే, బై వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేసాం. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get, సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సో ఇంటిగ్రల్ 2v బై బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన 2v బై 1 మైనస్ v స్క్వేర్ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై x dx ప్లస్ c. సో డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి 1 మైనస్ v స్క్వేర్ ఈక్వల్ టు t, 1 మైనస్ v స్క్వేర్ని t అనుకో. సో దట్ డెరివేటివ్ అప్లై చేస్తే 1 డెరివేటివ్ 0, v స్క్వేర్ మైనస్ 2v dv ఈక్వల్ టు dt. సో న్యూమినేటర్ 2v ఉంది, సో మైనస్ రైట్ సైడ్ రాస్తే 2v dv ఈక్వల్ టు మైనస్ dt. సో ఈ వాల్యూస్ను రైట్ సైడ్ ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. సో ఇంటిగ్రల్
1 by t 1 minus v square value t dv value 2v dv value minus dt equal to integral 1 by x dx plus c. What is integration of 1 by t? Log t. So minus log t equal to log x plus c. So minus log t right side పంపిస్తే log x plus log t plus c equal to 0. ప్లస్ సి రాసిన ఒకటే ఈక్వల్ టు మైనస్ సి రాసిన ఒకటే లాగ్ సిగా రాసిన ఒకటి ఎనీ కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. సో ప్లస్ ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. హియర్ యూజింగ్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏబి. సో లాగ్ ఏబి ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. లాగ్ ఎక్స్టీ ఈక్వల్ టు మైనస్ సి. మనకు లెఫ్ట్ సైడ్ లాగ్ ఫంక్షన్ ఉంది కాబట్టి మైనస్ సి ప్లేస్లో లాగ్ సి రాసిన. యూ టేక్ ఎనీ కాన్స్టెంట్, మైనస్ సి కాన్స్టెంటే, లాగ్ సి ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సల్. ఎక్స్టీ ఈక్వల్ టు సి. ఎక్స్ టీ మీన్స్ టీ అంటే స్టార్టింగ్లో ఇక్కడ అనుకున్నాం టీ ఈక్వల్ టు 1 మైనస్ వి స్క్వేర్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు సి. అగైన్ వాట్ ఈస్ వి? y ఈక్వల్ టు విఎక్స్ అని స్టార్టింగ్లో సబ్స్టిట్యూట్ చేసినాం. దట్ ఆ ఈక్వేషన్ నుంచి v ఈక్వల్ టు వై బై ఎక్స్. సో y ఈక్వల్ టు విఎక్స్. సో v ఈక్వల్ టు వై బై ఎక్స్. సో v ప్లేస్లో వై బై ఎక్స్ రాసినాం. సో ఎక్స్ ఇంటూ 1 మైనస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి. ఎక్స్పాండ్ చేస్తే వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ 1x క్యాన్సిల్. So x square minus y square by x equal to c, or x square minus y square equal to cx. So which is the required solution of the homogeneous differential equation. So homogeneous differential equation is very important for 10 marks. Okay. So next problem.